హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు సూజీ రవ్వతో అప్పటికప్పుడు నిమిషాల్లో నోట్లో వెన్నలా కరిగిపోయే ఈ బాదుషాల్ని చెయ్యండి. చాలా ఇష్టంగా తింటారండి. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ. చాలా తక్కువ ఖర్చులో మైదా, గోధుమ పిండి ఇలాంటివి వాడకుండా ఈ బాదుషాలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి పూర్తిగా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. దానికోసం నేను ఇక్కడ ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుంటున్నాను. పాన్ పెట్టుకొని ఏదైనా ఒక కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు వరకు సూజీ రవ్వను తీసుకోవాలి. దీన్ని ఉప్మా రవ్వ అని కూడా అంటారండి. దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న కప్పు అంటే హాఫ్ కప్పు వరకు, ఒక కప్పు సూజీ రవ్వ తీసుకున్నాం కాబట్టి దాంట్లో హాఫ్ కప్పు వరకు డ్రై కోకోనట్ పౌడర్ అండి. ఇది బయట సూపర్ మార్కెట్స్లో మనకి ఈజీగా అవైలబుల్ ఉంటుంది. దాన్ని హాఫ్ కప్ వరకు వేసుకొని ఇప్పుడు దాన్ని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. ఒక కప్పు పాలు, ఇక్కడ నేను ఒక కప్పు నీళ్లు వేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే 2 కప్పులు కూడా పాలు వేసుకోవచ్చు, లేదు అంటే 2 కప్పులు కూడా నీళ్లు వేసుకోవచ్చండి. మీకు ఎలా కుదిరితే అలా వేసుకోండి. వేసుకొని ఇక్కడ ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. దీన్ని బాగా కలుపుతూ కుక్ చేసుకోవాలి, అడుగు పట్టకుండాను. సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే దీన్ని కుక్ చేసుకోవాలి. ఇది చూడండి, ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు పక్కన పెట్టేసి అదే స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టి 1 కప్పు వరకు పంచదార, 1 కప్పు వరకు నీళ్లు తీసుకుంటున్నాను. పంచదార మొత్తం కరిగే వరకు కరిగించుకోవాలండి. చూడండి, పంచదార మొత్తం ఈ విధంగా కరిగిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకుంటున్నాను. యాలకుల పొడి వేసుకోవటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. యాలకుల పొడి వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని మరిగించుకోవాలి. మరిగించుకున్న తర్వాత ఇక్కడ పాకాన్ని చెక్ చేస్తున్నానండి. లైట్గా తీగ ఫామ్ అయితే సరిపోతుంది, మనకి పాకం వచ్చినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పాకాన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మనకి సూజీ రవ్వ కొబ్బరి మిశ్రమం అయితే చల్లారిపోతుంది. ఇప్పుడు దాంట్లోకి మనం 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నామండి. కేక్స్లో వాడుతూ ఉంటాం కదా, ఆ బేకింగ్ పౌడర్ వేసుకొని మొత్తం అంతా కూడా కలిసే విధంగా సాఫ్ట్గా అయ్యేలాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత చేతికి కాస్త గీని అప్లై చేసుకొని నెయ్యిని ఇప్పుడు చిన్న చిన్న పిండి ముద్దలు అయితే తీసుకోవాలండి. మీరు చేసుకునే బాదుషా చిన్న సైజులో కావాలి అనుకుంటే చిన్న పిండి ముద్ద తీసుకోండి, అదే పెద్ద సైజులో కావాలి అనుకుంటే పెద్ద సైజులో తీసుకోండి. నేనైతే కాస్త మీడియంగా తీసుకుంటున్నాను. ఇవి బాదుషాల్లా ఉంటాయి. లేదు అంటే మనకి చుట్టాలు వచ్చినప్పుడు పాకం గారెలు చేస్తూ ఉంటాం కదండి, మినపప్పు అదంతా నానబెట్టి. అలా కాకుండా ఇలా చేసి ఇచ్చినా కూడా చాలా బాగుంటుంది. డిఫరెంట్గా టేస్ట్ కూడా చాలా బాగా నచ్చుతుంది. ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా మనం చేతితో అడ్జస్ట్ చేసుకుంటూ ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మొత్తం అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. చూడండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యి ఉండాలండి. బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ బాదుషాలని అయితే అన్నింటినీ వేసుకోవాలి. నేను తీసుకున్న ప్యాన్ పెద్దది కాబట్టి నేను మొత్తం అన్నీ వేసుకుంటున్నాను. మీరు తీసుకున్న ప్యాన్ని బట్టి వేసుకోండి, లేదంటే ఒకదానికొకటి అతుక్కుపోయే అవకాశం ఉంటుంది. సిమ్ ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు కుక్ చేసిన తర్వాత అప్పుడు ఇంకొక సైడ్కి టర్న్ చేస్తూ అప్పుడు ఫ్లేమ్ని కాస్త పెంచుకుంటే 2 సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ అయితే వస్తుందండి. మైదా, గోధుమ పిండి ఇలాంటివి ఏమీ వాడకుండా బాదుషాలను అయితే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి, మనకి బడ్జెట్లో కూడా అయిపోతుంది. ఇక్కడ అన్నీ కూడా మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయి కాబట్టి వీటిని ఆయిల్లో నుంచి బయటకు తీసేసుకుంటున్నాను. తీసేసుకొని ప్యాన్ పక్కన పెట్టి ఇందాక ప్రిపేర్ చేసుకున్నటువంటి షుగర్ సిరప్ని అయితే పెట్టుకొని ఇప్పుడు షుగర్ సిరప్ కాస్త వేడైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాదుషాలన్నింటినీ కూడా ఈ షుగర్ సిరప్లో వేసేసుకుంటున్నాను. వేసేసుకొని బాగా కలిసేలాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్లేమ్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలండి. అప్పుడే రవ్వతో చేసాం కాబట్టి ఆ పాకం వేడికి అంతా కూడా అవి ఈజీగా అబ్జర్వ్ చేసేసుకొని సైజ్ అనేది కాస్త ఇంక్రీజ్ అవుతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూడండి, పాకం మొత్తాన్ని పీల్చేసుకున్నాయి. చాలా బాగుంటాయండి. సైజ్ కూడా చూడండి
డబల్ సైజ్ అయితే అయిపోయినాయి కదా, చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి మీరు ఈ రవ్వ బాదుషాలని డెఫినెట్గా ట్రై చేయండి. మరి ఈ రవ్వ బాదుషా రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఈ బాదుషాలు అయితే చాలా బాగుంటాయండి. మీ ఇంటికి ఎవరైనా అనుకోకుండా చుట్టాలు వచ్చినప్పుడు అప్పటికప్పుడు నిమిషాల్లో ఈ స్వీట్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టచ్చు. మరి వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి వీడియోకి లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.